ఇక ఏలూరులో ఆలపాటి నాగేశ్వరరావు మృతిపై పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాము. కొన్ని రోజుల క్రితం ఏలూరులో ఆలపాటి నాగేశ్వరరావు అయితే అదృశ్యమయ్యారు. ఇక ఆయన అదృశ్యమైన నేపథ్యంలో ఆయన బంధువులైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి కూడా కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ అయితే మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అటు ఆలపాటి నాగేశ్వరరావు ఆ బైక్ పైన తిరిగి వెళ్తున్నారు. అయితే అతను ఫైనాన్స్ ఆఫీస్ కూడా నడిపిస్తున్నారు అని చెబుతున్నారు. సో ఫైనాన్స్ కూడా నిర్వహిస్తున్నాడు ఈ ఆలపాటి నాగేశ్వరరావు. అలాగే ఏలూరులో ఒక మానవతా స్వచ్ఛంద సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి ఈ విధంగా అదృశ్యం అవడానికి గల కారణాలేంటి? అలాగే ఆయన అదృశ్యమైన తర్వాత ఫిబ్రవరి 9వ తేదీన ఆఫీస్కు వెళ్లి నాగేశ్వరరావు తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన అదృశ్యమయ్యారు అని చెబుతున్నారు. అదృశ్యం పైన ఏలూరు 2 టౌన్ పిఎస్ లో బంధువులు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఏలూరు ఎస్పీ కిషోర్ అయితే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటు సీసీ కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నాగేశ్వరరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన ప్రదేశం నుంచి డ్రోన్ కెమెరాలతో కూడా పోలీసులు గాలించడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం చెరువులో నాగేశ్వరరావు మృతదేహం లభ్యమైంది. అయితే అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేశారు పోలీసులు. ఇక నాగేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడతారు అంటూ కూడా చెబుతున్నారు. మరి ఏలూరులో ఆలపాటి నాగేశ్వరరావు అదృశ్యము, మృతి, అదేవిధంగా చెరువులో ఆయన మృతదేహం లభ్యమవడం, అసలు ఏం జరిగింది? ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నడిపిస్తున్న ఆలపాటి నాగేశ్వరరావు అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఆయనను ఎవరైనా హత్య చేసి ఉంటారా, లేదంటే ఆయన ఆత్మహత్య ఏదైనా చేసుకున్నారా? సడన్ గా ఉన్నట్టుండి ఆయన అదృశ్యం అవడానికి గల కారణాలేంటి, ఏం జరిగి ఉంటుంది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. అదేవిధంగా మీరు సీసీటీవీ ఫుటేజ్ లో చూడొచ్చు. ఆలపాటి నాగేశ్వరరావు తన వెహికల్ నుంచి కూడా ఫైనాన్స్ ఆఫీస్ నుండి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఈ దృశ్యం అయితే మనకు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అని చెబుతున్నారు. తను ఒంటరిగానే వెళ్తున్నారు. మరి తనను ఎవరైనా ఫాలో అవుతున్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఆయన ఒక్కరే వెహికల్ పైన సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న దృశ్యాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరి ఏం జరిగి ఉంటుంది? మరి 9వ తారీఖున తను అదృశ్యమయ్యారు అని చెబుతున్నారు. మరి మృతికి ఎందుకు మృత్యువాత పడడానికి గల కారణాలేంటి, ఏం జరిగి ఉంటుంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆలపాటి నాగేశ్వరరావు అతను ఒక ఫైనాన్స్ ఆఫీస్ ను కూడా నడిపిస్తారు అని చెబుతున్నారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థను కూడా నడిపిస్తుంటారు. సో అటువంటి వ్యక్తి సడన్ గా ఉన్నట్లుండి అదృశ్యం అవ్వటము, శవం అయితే తేలడము ఏ విధంగా చూడొచ్చు? పోలీసులు ఏమంటున్నారు కేసుకు సంబంధించి? ఏలూరు జిల్లాలో ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అంటే తెలియని వాళ్ళు లేరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడంతో పాటుగా పేదవారికి సహాయం చేయటం, నిత్యాన్నదానం చేయటం కానీ, లేకపోతే రక్తదానాల్లో కానీ ఆలపాటి నాగేశ్వరరావు ముందుంటారు. మానవత అనే సంస్థ నిర్వాహకులుగా ఉండి ఎవరైనా ఎవరిళ్లలో చనిపోయినా కూడా వారికి సంబంధించి మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ బాక్సులు అందించడం కానీ, వారికి అంతిమయాత్రలకి వారి ఇళ్ల నుండి ఆ శ్మశానానికి వెళ్ళేటప్పుడు ఉండే వాహనాలను కూడా ఆయన సమకూరుస్తుంటారు. అటువంటి నాగేశ్వరరావు ఫిబ్రవరి 9 నుండి కూడా ఆయన కనపడటం లేదంటూ వారి కుటుంబ సభ్యులు ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును బేస్ చేసుకుని 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రి ఫైనాన్స్ పేరుతో ఏలూరులో ఆయన ఒక ఫైనాన్స్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 9న గాయత్రి ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్ళినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు అక్కడ నుండి సడన్ గా ఏదో ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న అనంతరం కూడా ఆయన తన ద్విచక్ర వాహనాన్ని తీసుకుని బయలుదేరారని చెప్తున్నారు. సాయంకాలం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కొంత కంగారు పడ్డారు. రాలేదు అంటూ కూడా ఆయన ఫోన్ కి పలు మార్లు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే పోలీసులకు కూడా చెప్పారు. అయినా కూడా ఆయన అదృశ్యమై సుమారుగా 3 రోజుల పాటు ఆయన కనపడకుండా పోవడం కొంత అనుమానాలకు తావిచ్చింది. సాగర్, మరి ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? కుటుంబ సభ్యులు ఎవరితోనైనా తగాదాలు గాని, గొడవలు గాని ఏదైనా ఉన్నాయా? మానవత నాగేశ్వరరావు, ఆలపాటి నాగేశ్వరరావు చాలా మంచి స్వభావంతో ఉండేవారు. అందరినీ కలుపుకు వెళ్ళేవారు. ఆయన కొన్ని దుందుడుకు మనిషి కూడా కాదు. ఎవరితో గొడవలు పడే
వ్యక్తిత్వం కూడా ఆయనకి లేదు. చాలా నిదానంగా ఉంటూ సేవా తత్పరతో ఆయన ఉండేవాళ్ళు. అటువంటి మనిషి ఏలూరు నుండి ఫిబ్రవరి 9న బైక్ మీద బయలుదేరి నూజివీడు అటు నుండి ఆగిరిపల్లి వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఆయన మృతదేహం లభించిందో ఆ ప్రాంతానికి బైక్ తీసుకుని వెళ్ళటం ఇప్పుడు కొంత అనుమానాస్పదంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆలపాటి నాగేశ్వరరావు కనపట్లేదు అని తెలియగానే వారి కుటుంబ సభ్యులు ఏలూరు జిల్లా ఎస్పీని కలవటం, డిఎస్పీ శ్రావణ్ కుమార్ ని ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో 3 బృందాలుగా ఏర్పడి పోలీసులు ఆయన గురించి, ఆయన మొబైల్ సిగ్నల్ ట్రాక్ ని బట్టి ఆయన జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఆయన వెళ్ళిన రహదారి వెంబడి ఉన్న సీసీ కెమెరాలన్నిటినీ కూడా జల్లెడ పెట్టి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలపాటి నాగేశ్వరరావు ఆయన వెళ్ళేటటువంటి బైక్ మీద వెళ్ళే ప్రయాణించే దృశ్యాలను కూడా వారు కలెక్ట్ చేయడం జరిగింది. దీంతోనే వారు అక్కడ నూజివీడు ప్రాంతానికి నాగేశ్వరరావు వెళ్ళినట్టుగా గమనించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవడం, అక్కడ నుండి నాగేశ్వరరావు గారి జాడ కనిపెట్టడం కొంత పోలీసులకి కష్టతరం అయింది. అయితే కొంత బాధలో, డిప్రెషన్ లో ఆయన వెళ్తున్నట్లుగా సీసీ కెమెరాలో స్పష్టంగా కనపడుతుండటంతో కొంత బాధ తగ్గాక తిరిగి వెనక్కి వస్తారని అనుకున్నా కూడా ఈ 4 రోజుల అనంతరం ఆయన ఈ విధంగా చనిపోయి మృతదేహం కొంత చెరువులో నీళ్ళలో తేలుతుండటంతో అక్కడ వారు కొంత పోలీసులకి సమాచారం అందించారు. గన్నవరం మండలానికి సంబంధించి ఉన్న ఏరియాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో ఉన్న చెరువులో నాగేశ్వరరావు మృతదేహం, అంటే ఎవరిదో మృతదేహం, గుర్తెలేని మృతదేహం ఉందంటూ వారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం, మరోపక్క పోలీసులు కూడా ఆలపాటి నాగేశ్వరరావుకి సంబంధించిన మొబైల్ సిగ్నల్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో అక్కడ నుండి డ్రోన్ ద్వారా మొత్తం కూడా పరిశీలించడం మొదలు పెట్టారు. అయితే ఆ చెరువు పక్కన నాగేశ్వరరావుకి సంబంధించిన బైక్ కనుగొనడంతో ఆ బైక్ సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ బైక్ నాగేశ్వరరావు గారు వేసుకెళ్లిన బైక్ ఒకటే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే గన్నవరం పోలీసులు అక్కడ చేరుకోవడం, మృతదేహం నాగేశ్వరరావుదిగా కన్ఫర్మ్ చేయడంతో ఆలపాటి నాగేశ్వరరావు అనుకోని పరిస్థితుల్లో, అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా అయితే కేసు అయితే నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. సాగర్, అటు మానవత స్వచ్ఛంద సేవా సంస్థను నడిపిస్తూ చాలా సౌమ్యుడిగా పేరున్న అతను అదేవిధంగా గాయత్రి ఫైనాన్స్ పేరిట ఒక సంస్థను కూడా నడిపిస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఫైనాన్స్ కి సంబంధించి కూడా ఎవరితోనైనా పార్ట్నర్షిప్ ఏదైనా ఉందా? సో వారిని ఏదైనా సంప్రదించడం ఏమైనా జరిగిందా? అంతా ఆయన బాధపడుతూ బైక్ పైన వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? సో దీనికి సంబంధించిన ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు? మొత్తం 7 రోజుల పాటు నాగేశ్వరరావు కనపడకుండా పోయారు. అయితే చెరువులో మృతదేహం లభించిన తర్వాత ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం పూర్తి స్థాయిలో వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఆయన ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే అక్కడ ఆయనకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను బేస్ చేసుకుని, లేకపోతే ఎవరైనా ఆయన్ని హత్య చేసి అక్కడ పడేశారా, ఎవరితో ఘర్షణ పడ్డారా? అసలు ఆలపాటి నాగేశ్వరరావు ఏలూరు నుండి బండి మీద బయలుదేరి అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఆయనకున్నట్లయితే ఏలూరు చుట్టుపక్కల లేకపోతే ఏదన్నా ఇటువంటి ప్రాంతాల్లో ఇంటికి దగ్గరలోని ఇంట్లోనో ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నా కూడా ఆయన అంత దూరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ సంబంధించి అక్కడ ఆ ప్రాంతంతో గానీ లేకపోతే ఆ ఏరియాతో గానీ ఆలపాటి నాగేశ్వరరావు గతంలో ఏమన్నా అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా, ఎవరన్నా కలవటానికి రమ్మంటే ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళారా అనే మొత్తం అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలపాటి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి గాయత్రి ఫైనాన్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ ట్రాన్సాక్షన్ కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి అబ్జర్వ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఆ ఫైనాన్స్ కి సంబంధించి కానీ ఇప్పుడు ఆలపాటి నాగేశ్వరరావు ఫోన్ కి సంబంధించి ఉన్నటువంటి కాల్ లిస్ట్ ను కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఏదైనా ఫైనాన్స్ ఇబ్బందుల్లో ఆయన ఉండి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఆగిరిపల్లి ప్రాంతానికి ఆయన ఎందుకు వీళ్ళుంటారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడ పోలీసులు అయితే వెరిఫై చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు స్వచ్ఛంద సేవా సంస్థను నడిపిస్తూ చాలా సౌమ్యుడిగా పేరున్న ఆలపాటి నాగేశ్వరరావు అదృశ్యం అవ్వడము, విగత జీవిగా మారిపోవడాన్ని ఒక సస్పీషియస్ కేసుగా అయితే పోలీసులు నమోదు చేసి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. కానీ అంతటి సౌమ్యుడు ఈ విధంగా అదృశ్యం అవ్వడానికి గల కారణాలేంటి? అదేవిధంగా ఆయన గాయత్రి ఫైనాన్స్ కూడా నిర్వహిస్తున్నారు అని చెబుతున్నారు. మరి ఏం జరిగి ఉంటుంది? తను ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో కాల్ వచ్చింది, ఆ కాల్ ద్వారానే తను
తన వెహికల్తో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ కూడా కాల్ వచ్చిన ప్రదేశానికి తను వెళ్తున్న సందర్భంలోనే ఆ సీసీటీవీ ఫుటేజ్ మనం చూసుకున్నప్పుడైతే ఆయన కొంచెం విచారకరంగా కనిపిస్తున్నారు ఆయన ఫేస్ అంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. మరి ఏదో బాధల్లో ఉన్నారు అని కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా ఏం జరుగుంటుంది? ఒక స్వచ్ఛంద సేవా సంస్థను నడిపిస్తూ ఒక గాయత్రి ఫైనాన్స్ అనే సంస్థను నడిపించుకుంటున్న ఈ నాగేశ్వరరావుకి ఎటువంటి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఫైనాన్షియల్ గా ఎవరితోనైనా గొడవలు జరిగి ఉండవచ్చా? మరి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 9వ తారీఖు అంటే ఫిబ్రవరి 9వ తేదీన ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్లి నాగేశ్వరరావు అయితే అదృశ్యం అవ్వడం జరిగింది. అప్పటి నుండి కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలపాటి నాగేశ్వరరావు అదృశ్యమయ్యారు అంటూ కూడా వారు కంప్లైంట్ చేసిన సందర్భంలో పోలీసులు అయితే ఆలపాటి నాగేశ్వరరావు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు దర్యాప్తునైతే ప్రారంభించారు. అటు ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఇవన్నిటిని ఆధారంగా ఫోన్ సిగ్నల్, డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించడం అయితే జరిగింది. సో ఇన్ని రోజులుగా దర్యాప్తు తర్వాత తన మృతదేహం అయితే ఒక చెరువులో లభ్యమైంది అంటూ కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి నెలకొన్నాయి. మరి ఆ చెరువు దగ్గరికి నాగేశ్వరరావు వెళ్ళారా, లేదంటే ఎవరైనా తీసుకువెళ్ళి హత్య చేసి ఆ చెరువులో పడేశారా? మరి ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా డెడ్ బాడీకి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అతను ఏ విధంగా చనిపోయాడు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుస్తుంది అంటూ కూడా మా ప్రతినిధి సాగర్ చెబుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి.